నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మార్చ్ నెల వచ్చిందంటే చాలా మందిలో ఒకటే టెన్షన్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిస్తుండడంతో పన్నులు ఎలా తగ్గించుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, అసలు ఇట్లాంటి అంటే ఈ మార్చి 31 లోపు ఎలాంటి పనులు పూర్తి చేసుకోవాలి, పన్నుల భారం ఏ విధంగా తగ్గించుకోవాలనే సందేహాలు, భయాలు చాలామందికి ఉంటాయి. సో మన భయాలన్నింటినీ సులభతరం చేయడానికి, మన ఆర్థిక ప్రయాణాన్ని సుస్థిరంగా వెళ్ళడానికి ఎన్నో సందేహాలు ఉన్న మనకు ఇట్లాంటి విషయాలన్నీ చెప్పడానికి మనతో పాటు సిఏ బోస్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏం చేయాలో. నమస్తే అన్న. నమస్తే సార్, చెప్పండి. అంటే నార్మల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే ఏంటి అసలు? ఈ 25-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి ముగింపు అనేది వచ్చేసింది, అంటే ముగింపు దశలో ఉంది. సో ఇట్లాంటి టైంలో ప్రజలు ఎలాంటి సందేహాలతో, ఇట్లాంటి చాలా సందేహాలతో ఉన్నటువంటి ప్రజలకు అసలు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ ఛానల్ చూసే ప్రేక్షకులు మోస్ట్లీ శాలరీ ఎంప్లాయీస్ అయి ఉంటారు. శాలరీ ఎంప్లాయీస్కి మేజర్గా వచ్చే రిక్వైర్మెంట్ ఏముంటుందంటే, నేను ఎంత ట్యాక్స్ సేవ్ చేయగలను, ఆర్ నేను ఈ ఇయర్లో ఏమైనా డిక్లరేషన్ చేయగలిగితే ఏమైనా ట్యాక్స్ తగ్గుతుందా, ఈ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. రెండోది, నెక్స్ట్ ఇయర్ దిగి నేను ఏం చేయాలి, ఈ ఇయర్లో ఎలాగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఏం చేయొచ్చు అనే ఒక జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏది ప్లాన్ చేసినా సరే దెర్ ఆర్ 2 types ఆఫ్ ట్యాక్స్ స్లాబ్స్ వచ్చినాయి, కొత్తది పాతది అని, న్యూ రిజ్యూమే ఓల్డ్ రిజ్యూమే అని. అన్లెస్ మీకు ఏదన్నా ఎక్కువ డిడక్షన్స్ ఉండి, చాలా ఎక్కువ డిడక్షన్స్ ఉండి, హోమ్ లోన్లు, చిల్డ్రన్ ఎడ్యుకేషను, తర్వాత ఇన్సూరెన్స్ బాగా ఉంటే తప్పితే ఐ వుడ్ సజెస్ట్ ఆల్ యువర్ ఎంప్లాయీ, ఎవరైతే ఎంప్లాయీ చేస్తున్నారో, లేకపోతే నాన్ ఎంప్లాయ్మెంట్ అయినా చిన్న తరహా బిజినెస్ మ్యాన్లు అయినా, నేను చెప్పేది ఏంటంటే న్యూ రిజ్యూమ్కి వెళ్ళండి, న్యూ స్కీమ్కి వెళ్ళండి, అంటే న్యూ ట్యాక్స్ రిజ్యూమ్కి వెళ్ళండి. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో దే ఆర్ గివింగ్ యూ, అంటే డిడక్షన్స్ ఎలా ఉండదు, బట్ సింప్లిఫై చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ విచ్ ఐ వాంట్ టు కన్వే టు యువర్ మీ ప్రేక్షకులకి. రెండోది, నెక్స్ట్ ఇయర్కి ఏం చేయాలి అనేది ఏదైనా సరే ఈ రోజు నుంచే మీరు లాస్ట్ 3 years తీసుకోండి. లాస్ట్ 3 yearsలో యావరేజ్గా మనం ఏం ఖర్చు పెట్టాము, ఎలా వెళ్ళింది అనేది కాసేపు కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక బుక్ తీసుకుంటే ఒక అర్థమైపోద్ది. లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డౌన్లోడ్ చేసి లాస్ట్ 3 yearsని ఒకసారి మీరు కంపారిజన్ చేసుకుంటే, ఓకే నా లాస్ట్ 3 years 3 ఏళ్ళ కిందకి ఏం జరిగింది, ఇప్పుడేం జరగబోతుంది, దీన్ని బట్టి నేను ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేకపోతే ఇన్సూరెన్స్ చేయించాలా, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి కట్టాలా అని ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో రావాల్సిన, అంటే ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి, అందరి చిన్నప్పటి నుంచి జరిగే ప్రణాళికలు. అయితే న్యూ రిజ్యూమ్లో డిడక్షన్స్ అనేవి లేవండి, కొత్త డిడక్షన్స్ ఏం లేవు. స్ట్రైట్ అవే డిడక్షన్ ఏం స్లాబ్స్ ఏం లేకుండా స్ట్రైట్ అవే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఇచ్చి ట్యాక్స్ పే చేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ మీద 10% ఉంటాయి, దాని ప్రకారం ట్యాక్స్ పే చేయాలి. సో డిడక్షన్ గురించి వరీ అవ్వద్దు. మీకు మీ జీవన విధానానికి, మీ లైఫ్ స్టైల్కి ఏది రిక్వైర్మెంటో అది చేసుకోండి. ఎందుకంటే డిడక్షన్ ఈజ్ నో మోర్ అట్రాక్టివ్ థింగ్ ఫర్ ఎనీ సాలరీ ఎంప్లాయీ కావచ్చు, నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు. ఇప్పుడు డిడక్షన్స్ ఏం లేవు కొత్త రిజ్యూమ్ ప్రకారం, అండ్ గవర్నమెంట్ కూడా అదే ఎంకరేజ్ చేస్తుంది. మీరు ఒక 15 లక్షల లోపు ఉంటే, శాలరీ లోపు ఉంటే, దెన్ మీరు కంపేర్ చేసుకోండి, కొత్త రిజ్యూమ్ ప్రకారమా ఓల్డ్ రిజ్యూమ్ ప్రకారం నా ట్యాక్స్ ఎంత పడుతుంది. డిడక్షన్స్ ఉంటే కూడా, మీకు డిడక్షన్ ఏం లేవు, 15 లక్షల లోపు ఉన్నారు, దెన్ గో ఫర్ న్యూ వన్. ఏదైనా నాకు తెలిసి నేను రీసెంట్గా ఒక అప్ టు 30-40 lakhs దాకా నేను అసెస్ చేశాను కొంతమందికి. ఫర్ ఎవ్రీబడి న్యూ రిజ్యూమ్ ఈజ్ వెరీ బెనిఫిషియల్, ఎక్సెప్ట్ దట్ స్టార్టింగ్లో 12 లక్షలు 13 లక్షలు ఉండే డిడక్షన్ ఉండేవాళ్ళు తప్పితే ఇంకా మిగతా ఎవరికి పెద్ద బెనిఫిటే కనపట్లేదు ఓల్డ్ రిజ్యూమ్లో డిడక్షన్స్. సో డిడక్షన్స్ ఉండాలి, ఆ టైంకి డాక్యుమెంట్ ఇవ్వాలి, మన ఎంప్లాయర్కి సబ్మిట్ చేయాలి, ఇన్సూరెన్స్ కట్టాలనే ఒక ప్రెజర్ ఏం లేకుండా ఇయర్ మొత్తంలో మీకు శాలరీ వచ్చే దాంట్లో న్యూ స్కీమ్ కింద మీ ఎంప్లాయర్ డిక్లేర్ చేయండి, దాంట్లోనే ముందుకెళ్తే మచ్ మోర్ సింప్లియర్, ఈజియర్ ఫర్ ఎవ్రీబడి. అంటే మార్చ్ 31 లోపు ఏవైనా అంటే మంచి సేవింగ్స్ చేసేటువంటి పెట్టుబడులు ఏమైనా ఉంటే ఏం చెప్తారు? ఒకప్పుడు దీని గురించి అండి, అంటే ఇప్పుడు ఒకప్పుడు ట్యాక్స్ పరంగా సేవింగ్స్ అంటే మాత్రం ఇంకా దీని గురించి డిస్కషన్ లేదు. ఒకప్పుడు ఉండేది, నీకు కొంచెం ట్యాక్స్ సేవ్ చేయాలి, ఏం చేయాలని మాత్రమే క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు డిడక్షన్స్ లేవు, మన ఇన్కమ్ ట్యాక్స్ లో డిడక్షన్స్ తీసేశారు. అంటే చాలా మంది ఇప్పటికి అడుగుతా ఉన్నారు, సెక్షన్ 80C కింద ఏమైనా బెస్ట్ ఉన్నాయని. చాలా మంది చెప్పేది 80C కింద మనం చేసే చాలా తక్కువ మందికి, ఎవరికైతే లెస్ దాన్ 12 lakhs ప్యాకేజ్లో ఉంటారో, లెస్ దాన్ 15 lakhs ప్యాకేజ్లో ఉంటారో, వాళ్ళకి కూడా న్యూ స్కీమ్ బాగుంది, డిడక్షన్స్ ఏమి లేకపోయినా. వెరీ ఫ్యూ పీపుల్ ఒక 10,000 డిఫరెన్స్ వస్తుంది కొత్త స్కీమ్ పాస్ స్కీమ్కి. మీ మైండ్ని ఒక 10,000 కోసం అని చెప్పి వరీ కామాకండి, కొత్త స్కీమ్కి వెళ్ళిపోండి, మీకున్న డబ్బుల్ని బెటర్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు రిటర్న్స్ పరంగా రావడానికి చెప్పమంటేనేమో యాజ్ అన్ ఆర్థిక యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్గా నేను చెప్పగలను ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని. బట్ ఆఫ్ లేట్
ఎవరిని పడితే వాళ్ళని యూట్యూబ్లో చెప్పొద్దని ఒక కండిషన్స్ వచ్చేసి మీకు ఉందో లేదో. ఫైనాన్షియల్స్ ప్లానింగ్, స్టాక్ అడ్వైజ్ కానీ ఇవన్నీ చేయొద్దని ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇందులో పెట్టమని నేను సజెస్ట్ చేయట్లేదు. నేను చెప్పేది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ల్యాండ్ ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు గోల్డ్ కానీ ల్యాండ్ కానీ వెండి కానీ వీటిలో ఎప్పుడు మాకు రిటర్న్స్ వస్తున్నాయి. మన చాలా సంవత్సరాల నుంచి ఇండియా వాళ్ళు ఎప్పుడు కూడా మన ఇళ్లలో ఆడవాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది వాళ్ళకి బెనిఫిట్ అయింది. సో దట్ ఈస్ ఎ గుడ్ వే ఆఫ్ లిక్విడ్ అసెట్ టు ఇన్వెస్ట్. ఇది కాకుండా రీసెంట్ టైమ్స్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు కానీ ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది నాకు అర్థమవుతుంది. రీసెంట్గా నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలామందికి ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఖర్చు ఎక్కువైపోయింది. సో ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోండి, దాన్నే పెట్టుబడిగా ఆలోచించండి. మీ హెల్త్ మీద పెట్టుబడిగా ఆలోచించండి. ఇయర్లీ ప్రీమియం కట్టేటట్టు. ఒకసారి 58 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు దాటాక పెద్దవాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వట్ల రిస్క్ అని. అందువల్ల అదొకటి తీసుకోమని చెప్తాను. అదర్ దాన్ ఏది మీ పర్సనల్ బెనిఫిట్ ఏంటని, ట్యాక్స్ బెనిఫిట్ కాదు ఇది. మీ పర్సనల్గా ఇన్కమ్ బెటర్ అవ్వాలంటే ఏం చేయాలి, లేదా నా వెల్త్ బెటర్ అవ్వాలంటే. సో వెల్త్ ఈజ్ నథింగ్ బట్ మనీ ప్లస్ హెల్త్ కాబట్టి నేను 2 రకాలుగా చెప్తున్నాను. హెల్త్ పరంగా అయితే ఇవాళ రేపు స్టాక్ మార్కెట్లో చాలా వాలటైల్గా ఉంది. యుద్ధం ఎప్పుడు ఆగిపోద్దో, యుద్ధం ఎప్పుడు పోద్దో తెలియదు. మీరు ప్లే చేసేదంతా కూడా డోంట్ జోదం లాగా ఆడొద్దు. ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇవాళ మీరు గమనిస్తే ఈ రోజు వచ్చిన చెమురు ఇష్యూస్ వల్ల ఎలక్ట్రిక్ కంపెనీస్ కావచ్చు, సోలార్ కంపెనీస్ కావచ్చు, వీటికి బాగా డిమాండ్ వస్తుంది. ఎందుకు? ఫ్యూచర్లో ఈ రెన్యూబుల్ ఎనర్జీ కానీ. సో అలాంటి కంపెనీస్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్, సోలార్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఆ కంపెనీస్కి ఫ్యూచర్ ఉంటుంది. పీపుల్ విల్ బి బయింగ్ ఎలక్ట్రిక్ కాబట్టి. సార్ ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే ఎన్పిఎస్, ఈఎల్ఎస్, పీపీఎఫ్ వీటిలలో ఏది బెస్ట్ అని అడుగుతా ఉన్నారు సార్. ఆల్ ఆర్ సేమ్ ఈక్వల్ అండి. అన్నీ ఒక 0.25% ఇయర్లీ. 0.25 ఇయర్లీ అంటే ఎంత? నెలకి ఎంత? 2.02 అంటే 2 పైసా. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. దాని బదులు మీరు బంగారం పెట్టుకోండి, ఇంకా ఎక్కువ వస్తుంది. ఎన్పిఎస్ ఏంటంటే కొంచెం రిటైర్ అయిన పీపుల్ గవర్నమెంట్ బాండ్లో పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో, పెన్షన్ స్కీమ్ ఫ్యూచర్లో కొంచెం మనీ వస్తుందనే ఉద్దేశంతో అని ఉంది. కానీ వాటన్నిటికంటే కూడా ఐ వుడ్ సజెస్ట్ యూ గో ఫర్ పీపీఎఫ్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. పీపీఎఫ్ ఎందుకంటే స్ట్రింజెంట్ రూల్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. ప్లస్ అది లైక్ యూపీఐ అప్లికేషన్ లాగా పనిచేస్తుంది కమింగ్ డేస్లో, మొబైల్ అప్లికేషన్ అని. వేరే పీపీఎస్ కానీ అది కానీ అలాంటి ఫెసిలిటీ లేదు. పీపీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎలిజిబిలిటీ ఎంతో చూపిస్తే మీరు కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మీకు ప్రొటెక్షన్ ఇస్తూ కూడా కొంత అమౌంట్ మీరు హెల్త్ రిలేటెడ్కి, ఎడ్యుకేషన్ పర్పస్కి విత్డ్రా చేసుకోవచ్చు అనే ఒక రూల్ తీసుకొచ్చింది రీసెంట్గా గవర్నమెంట్. సో పీపీఎఫ్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. సార్ అంటే నార్మల్గా ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేస్తూ ఉంటారు చాలామంది. ఏ టైంలో ఫైల్ చేస్తే బాగుంటుంది? అంటే లేట్గా ఏమైనా ఫైల్ చేస్తే ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా సార్? ఆబ్వియస్ సార్, మీరే చెప్తారు. లేట్ అంటే ఇబ్బందే కదా. ఎనీ టైం లేట్ అనేది ఖచ్చితంగా ఇబ్బంది. బట్ అంటే ఏ టైంలో ఫైల్ చేస్తే కొద్దిగా మనకు బెటర్ ఆప్షన్ అంటారు? అంటే బెటర్ ఆప్షన్ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ మీకు ఏమైనా బిజినెస్ మ్యాన్ అనుకోండి, బిజినెస్ మ్యాన్ అయ్యి మీకు లాస్ ఉంది, కంపెనీ సపోజ్ ఇయర్ బిజినెస్ చేసే లాస్ ఉంది, ఆ లాస్ నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్తో సెట్ ఆఫ్ చేసుకోవాలంటే కంపల్సరీ టైంలో ఫైల్ చేయాలి. అది ఒకటి తప్పితే మిగతా అన్ని టైంకి ఫైల్ చేయడం ఎవ్రీ సీఏ చెప్పేది. టైంకి ఫైల్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. టైం దాటితే 5,000 పెనాల్టీ ఉంటుంది సార్. 5,000 టైంకి ఫైల్ చేయకపోతే 5,000 పెనాల్టీ అండి. 5,000 పెద్ద అమ్మ, 5,000 అంటే టైంలో ఫైల్ చేసుకోండి. అదర్వైజ్ అవసరం ఏముంది? ఇప్పుడు మీకు ఆల్రెడీ మార్చితో అయిపోయాక మీకు ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు టైం ఉంది. ఈ 4 నెలల్లో లాస్ట్ 1 ఇయర్లో నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అనేది బిజినెస్ పీపుల్ చూసుకోవచ్చు. శాలరీ పీపుల్కి ఎలాగే ఇక మీకు అసెస్ చేసుకున్న పనే లేదు. ఎందుకంటే ఇన్కమ్ మీ ఎంప్లాయర్కి ఇచ్చిన డిక్లరేషన్ బేస్ మీద మీరు ఏదైతే ఫైల్ ఇస్తారో వాళ్ళు ఫైల్ చేస్తున్నారు. టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసింది యాజ్ టీజ్గా వీళ్ళ దాంట్లో ఆటో ఫీల్డ్ అవుతున్నాయి. ఈ డోంట్ నీడ్ సీఏ టు ఫైల్ రిటర్న్ ఆల్సో. మీ సీఏ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. ఇవాళ రేపు మీ ఎంప్లాయర్కి ఏదైతే ఫైల్ చేస్తున్నారో అది వచ్చి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో కూర్చుంటున్నాయి. ఇట్ ఈస్ విజిబుల్. మీరు జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ చేసి ఫామ్ 16 ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని సబ్మిట్ కొడితే రిటర్న్ ఫైల్ అయిపోద్ది. ఎక్సెప్ట్ ఏదైనా అదర్ ఇన్కమ్ ఏమైనా వచ్చి అది మీ ఎంప్లాయర్ డిక్లేర్ చేయకపోతే తప్పితే మీరు ఏం ఎక్సెస్ ఆలోచించక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ఫిల్డ్. చాలా ఈజీ ఫైల్. ఈ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ సామాన్య ప్రజలు ఉంటారుగా, వీళ్ళు చేసే పెద్ద తప్పు ఏమంటే ఏం చెప్తారు సార్? అంటే నార్మల్ టైంలో వీళ్ళు ఫైల్ చేసేటప్పుడు చేసే పెద్ద తప్పు అంటే ఏం చెప్తారు? ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఒక 75 నుంచి 80 ఐటమ్స్ మీద డేటా తీసుకుంటుందండి. వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు శాలరీ ఒకటి ఉంది కదా, మిగతా ఇన్కమ్ ఏముందో అదేం డిక్లేర్ చేయట్లేదు అనుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక ఇంటి మీద రెంట్ వస్తుంది, ఆ రెంట్ నాకు తెలియదు కదా అనుకుంటున్నారు. కానీ నీకు రెంట్ పే చేస్తున్నట్టు నువ్వు టెనెంట్కి ఇచ్చావో ఆ టెనెంట్ నీ ప్యాన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయర్కి ఇచ్చేసాడు. సో అది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. నీ ప్యాన్ మీద ఇంత సో మంత్లీ రెంట్ పే చేస్తున్నావు అని చెప్పి ఒక ఎంప్లాయీ వాళ్ళ ఎంప్లాయర్కి ఇచ్చాడు. ఎందుకు నీకు పే చేస్తున్నావు, నువ్వు అడిగినప్పుడు ఇచ్చేసావు. సో నువ్వు కూడా ఒక ఎంప్లాయీ ఒక చోట. సో నీకు ఒక శాలరీ వస్తుంది,
ఒక రెంట్ వస్తుంది. నువ్వేమనుకున్నావు, రెంట్ ఎంత, ఏదో 20,000 25,000 30,000 కదా, ఏముంది డిక్లేర్ చేయకపోతే ఏముంది అని చెప్పి ఓన్లీ నీ శాలరీ వరకే డిక్లేర్ చేస్తున్నారు. గవర్నమెంట్ తెలియదు అనుకోని. నో, గవర్నమెంట్ ఈజ్ గెటింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టెక్నాలజీ. ఎవ్రీ సైడ్ కార్నర్ టెక్నాలజీ. ఆల్మోస్ట్ ఒక 75 నుంచి 80 ఐటమ్స్ డేటాని దే ఆర్ ఏమంటారు డేటా మైనింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ లేకపోతే అయిపోతున్నాయి అకౌంట్లు. దట్ మీన్స్ ఎవ్రీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, నీ ఆధార్ బేస్డ్ మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అన్ని బ్యాంక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుసు. తెలియదు అనుకుంటున్నారు. సో ఒక అకౌంట్లో కొన్ని ట్రాన్సాక్షన్ చేసి ఇంకో అకౌంట్ కొన్ని ట్రాన్సాక్షన్ చేసి ఇదే డిక్లేర్ చేసాము, ఇదే కనపడుతుంది, ఇది కనపడదు అనుకుంటున్నారు. తప్పు. అన్నీ డేటా ఉంది. అయిపోయింది ఇంక చాలు. ఇప్పుడు దాకా మనం అటు ఇటు మేనేజ్ చేసిన చాలు. ఇక నుంచి మేనేజ్ చేయడానికి ట్రై చేయకండి. సో ఇట్లాంటి టైంలో వాళ్ళు కూడా ట్యాక్స్ కడితేనే బెటర్ అంటారు. బెటర్. చూసుకోండి ఏది ఏలో మీ దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి, బాబు మేము ట్యాక్స్ ప్లాన్ చేయాలనుకున్నాము, మాకు ట్యాక్స్ ప్లాన్ చేయండి, ఇన్ని ట్రాన్సాక్షన్ అయినాయి, నాకు జిఎస్టీ అప్లికబిలిటీ అయిద్దా లేదా. బిజినెస్ మ్యాన్లు అయితే, శాలరీ పీపుల్ అయితే ఇంక మీరు చేసేది ఏం లేదు. శాలరీ పీపుల్ ఎంప్లాయర్ ఈజ్ టేకింగ్ కేర్. 99.99% ఎంప్లాయర్ ఈజ్ అసెస్సింగ్ యువర్ ట్యాక్స్ అండ్ దే ఆర్ పేయింగ్. బట్ అదర్ దాన్ దట్ ఇంకా ఏం డిక్లేర్ చేశారా లేదని చెప్పడానికి తప్పు చేయకుండా మీరు ఏం చేయాలంటే, ఈ గో టు AIS అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. TIS అండ్ AIS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి మనకు మీరు ఇన్కమ్ ట్యాక్స్లో లాగిన్ అయ్యాక ఆప్షన్ వస్తుంది. అందులోకి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి రిటర్న్ ఫైల్ చేసే ముందు దాంట్లోకి వెళ్ళి చూడండి డేటా. అసలు ఈ ఇయర్ నేను ఏమేమి ట్రాన్సాక్షన్ చేశాను, ఏ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యాప్చర్ చేసింది. చెప్పా కదా 75 డేటా అని. ఆ 75 డేటాలో కొన్ని కనపడతా ఉంటాయి దీంట్లో. సపోజ్ నువ్వు షేర్ మార్కెట్లో పెట్టావు, లాస్ వచ్చింది, లేకపోతే జస్ట్ ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది. 50,000 ఏముందలే, ఎందుకు డిక్లేర్ చేయొద్దులే అనుకుని నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో చేయాల, బట్ నీకు ఆన్లైన్లో కనపడతా ఉంటుంది. సో కనపడ్డాక కూడా నువ్వు డిక్లేర్ చేయకపోతే ఇట్ ఈస్ ఏ నోన్ మిస్టేక్. ఎందుకంటే కళ్ళెదురు కనపడుతుంది నువ్వేం చేసావు అనేది. కళ్ళెదురుగా ఉన్నదాన్ని నువ్వు చెప్పకపోతే ఎట్లా అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఐడెంటిఫై చేస్తే నీకు నోటీస్ వచ్చేసింది. అన్నెసరీ హెడ్ ఏక్. ఇన్కమ్ ట్యాక్స్కి మినిమం కనపడే అయినా సరే మీరు డిక్లేర్ చేసి కట్టండి. అది నా సజెషన్. సార్ ఇప్పుడు గిగ్ వర్కర్స్, ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా సార్, వీళ్ళు ఎట్లా ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలి? గిగ్ వర్కర్స్ అంటే ఎవరికైనా సరే 20 లక్షలు. గిగ్ వర్క్స్ నథింగ్ బట్ దే ఆర్ నాట్ శాలరీ ఎంప్లాయీస్ అండి. వాళ్ళ కన్సల్టెన్సీ ఫీజే, వాళ్ళకి TDS కట్ అవుతుంది. ఓకే, 20 లక్షలు దాటిందా? నాకు తెలిసి గిగ్ వర్క్లో ఎవరికి సంవత్సరానికి 20 లక్షలు దాటి అయితే ఉండదు. మన ఫ్రాంక్గా ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు రేరుగా ఉంటారు. 20 లక్షలు దాటి అంటే ఇయర్ నుంచి, అంటే 2000 ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అంటే ఈ ఏప్రిల్ 2026 నుంచి ఇంకా ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే వర్డింగ్ లేకుండా ట్యాక్స్ ఇయర్ కొత్తగా వస్తుంది. సో ట్యాక్స్ ఇయర్ 2025-26 ఇయర్కి అంటే అయిపోయిన ఇంకో 4-5 రోజులు అయిపోతున్న ఈ ఇయర్లో 12 లక్షల లోపు మీకు ఇన్కమ్ ఉంటే యూ డోంట్ నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. 12 lakhs లోపు, 12,75,000, నాట్ జస్ట్ 12 lakhs, 12,75,000 అంటే నెలకు 1,08,000 కంటే ఇన్కమ్ తక్కువ ఉంటే ట్యాక్స్ కట్టిన అవసరం లేదు. 1,07,000 నెలకు 1,07,000 అమౌంట్ ఉంటే యూ డోంట్ నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. 12,75,000 దాటితే మళ్ళీ నీకు రైట్ ఫ్రమ్ 5 lakhs నుంచి ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, హూ ఎవర్ ఈజ్ హ్యావింగ్ మోర్ దెన్ 12,75,000 ఇన్కమ్ ఉంటే, గిగ్ వర్క్స్ కానీ ఎవరైనా సరే ఏదో ఒక ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి మీరు 12,75,000 దాటితే ఇయర్లీ ఒకసారి దగ్గరలో ఉన్న కన్సల్టెంట్కో చూపించుకోండి, లేదా ఆ అమౌంట్ ఏదైతే ఉంటే డిక్లేర్ చేసుకుని ఫైల్ చేసుకోండి. 12,75,000 కంటే బిలో ఎక్స్పెండిచర్ ఏమైనా ఉందనుకో, సపోజ్ గిగ్ వర్క్స్ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది, పెట్రోల్ ఖర్చు ఉంటుంది, అతనికి ఫుడ్ ఖర్చు ఉంటుంది, నేను ఈ వర్క్ చేయాలంటే అంటే వెళ్ళి పని చేయాలంటే అతనికి ఏమేమి ఖర్చులు ఉంటాయి, ఈ డబ్బులు ఎలా సంపాదించా నేను, పెట్రోల్ నా బండిలో పెట్రోల్ పోసుకొని చేస్తున్నప్పుడు నేను ఫుడ్ తిని, అలాగే నేను వెళ్ళి రెంట్ ఉన్నాను, ఇవన్నీ డిడక్షన్స్ వస్తాయి. మీకు అర్థమైందా? సో మీకు సపోజ్ 20 లక్షలు వచ్చింది, 20 లక్షల్లో ఇతని ఖర్చులన్నీ 8 లక్షలు పోతే 12 lakhs. మీకు అర్థమైందా? అయినా నో ట్యాక్స్. సో చూసుకోండి మీ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఏమేమి ఖర్చులు పెట్టారో ఒకసారి బేరీ చేసుకోండి. మాక్సిమం గిగ్ వర్కర్స్ అసలు ట్యాక్స్ ఉండకపోవచ్చు. అదే నేను చెప్తున్నాను. కాకపోతే ఎవరన్నా 12 lakhs దాటిన వాళ్ళకి ఎవరైనా ఉంటారేమో వాళ్ళ కోసం చెప్తున్నాను. అది అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, లాస్ట్ 10 రోజుల్లోనే ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ట్యాక్స్ మనం తప్పించుకోవచ్చు అని చాలా మంది లాస్ట్ 10 రోజుల్లో ఇన్వెస్ట్ చేయడానికి చేస్తూ ఉంటారు, నష్టాలు పోతూ ఉంటారు సార్. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఈ లాస్ట్ 10 రోజుల్లో సేఫ్ అంటారా, అన్సేఫ్ అంటారా? మారిపోయింది ట్యాక్స్. ఇంతకుముందు ట్యాక్స్ సేవింగ్ నా చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇదే మెథడాలజీ ఉంది. ఏంటంటే నేను ఏది ఇన్వెస్ట్ చేస్తే నాకు ట్యాక్స్ అవ్వద్దని. అది మారిపోయింది. ఇప్పుడు డిడక్షన్స్ లేవు. మీరు మీ పర్సనల్ చాయిస్ కోసమే కానీ ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం గురించి ఆలోచించక్కర్లేదు. మీ పర్సనల్గా నేను ఎందులో పెడితే నాకు డబ్బులు మిగులుతాయి,
ఎందులో పెడితే నీ పెట్టిన డబ్బు బెటర్ అవుతుంది, ఎందులో పెడితే నీ పెట్టిన డబ్బు నాకు మళ్ళీ వాపస్ వచ్చి ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి, ఎందులో పెట్టాలి, నాకున్న డబ్బుల్ని ఎక్కడెక్కడ సేవ్ చేసుకోవాలని మాత్రం ఆలోచించండి. దాని గురించే ఫైట్ చేయండి. ట్యాక్స్ సేవింగ్ అనేది ఇంకా మర్చిపోండి, అది ఇక అది హిస్టరీ. ఎందుకంటే డిడక్షన్స్ లేవు, డిడక్షన్స్ గాన్. మీకు ట్యాక్స్ కట్టడం అంటే కట్టడమే శాలరీ, వాళ్ళకి ఆప్షన్స్ ఏం లేవు అంటే లేవు. మా ఫ్రెండ్ ఒకటి కాల్ చేసి 40 లక్షలు శాలరీ, నెలకు వచ్చేసరికి 2 లక్షలు పే చేస్తున్నా, లేకపోతే ఆల్మోస్ట్ 1,50,000 పే చేస్తున్నా, నాకేమైనా ఆప్షన్ ఉందంటే లేదు. నువ్వు శాలరీ ఎంప్లాయ్ అయితే ఆప్షన్ లేదు. నేను ఇంకొక ఆప్షన్ ఇచ్చా, నువ్వు శాలరీ నుంచి మీ కంపెనీ వాడితో మాట్లాడి నువ్వు కన్సల్టెన్సీకి వెళ్తున్నావు అనుకో, నువ్వు కన్సల్టెన్సీ కింద వెళ్ళావు అనుకో, అప్పుడు నువ్వు ఖర్చు పెట్టే కొన్ని ఖర్చులు డిడక్షన్స్ వస్తాయి. ఏం చేయొచ్చు, శాలరీ అంటే శాలరీలో ఏమో 30% కట్ చేస్తాడు. అదే నువ్వు కన్సల్టెంట్కి వెళ్ళావు అనుకో 10% కట్ చేస్తాడు టీడీఎస్, యావరేజ్ నేను చెప్తుంది. సో 40 లక్షల 10% కట్ చేస్తే 4 lakhs. ఇందాక 1,50,000 అంటే ఇందాక 1,50,000 నెలకంటే ఆల్మోస్ట్ 15 లక్షల నుంచి 18 లక్షలు కట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత కట్ చేస్తున్నారు, 40 lakhs శాలరీ అంటే కన్సల్టెంట్ బేస్ మీద కట్ చేపిస్తే 4 lakhs తగ్గింది కదా. ఇప్పుడు ఆ 40 లక్షల మీద నువ్వు ఖర్చులు తెలియాలి నీకు. చూపించాలంటే నేనేమి ఫాల్స్ చేయమంటా, ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ద ట్యాక్స్ ప్లానింగ్ చెప్తున్నా. ఈ 40 లక్షల్లో నాకు ఏమేమి ఖర్చులు ఉన్నాయి, నేను 40 లక్షలు సంపాదించడానికి నాకు ఏమేమి ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ ఇవన్నీ అప్పుడు యాజ్ ఏ కన్సల్టెంట్గా మీరు డిడక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు. బట్ శాలరీ యాజ్ ఏ శాలరీగా క్లెయిమ్స్ లేవు. ఆ ఉన్న 4-5 క్లెయిమ్స్ కూడా గాన్ నౌ. ఓల్డ్ స్కీమ్ ఏదైతే ఉందో అది మర్చిపోండి, దానివల్ల బెనిఫిట్ లేదు. రీసెంట్ టైమ్స్లో నేను చాలా క్లయింట్స్కి నేను చూస్తాను, వెరీ ఫ్యూ పీపుల్ గెట్ దట్ 20-30,000 బెనిఫిట్ తప్పితే పెద్ద ఫరక్ లేదు. ఆ ట్యాక్స్ సేవ్ చేయడం అనే దాంట్లోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, లాస్ అవ్వకండి. మీకు నచ్చిన ప్లేస్లో పెట్టండి, దాని మనీని ఎలా బెటర్ చేయాలో ఆలోచించండి. ఈ చిరు వ్యాపారాలు అంటే చిన్న బిజినెస్ అంటే కొద్దిగా ఒక మోతాదులో లాభాలు ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు అసలు ఏం చెక్ చేసుకోవాలంటారు? జిఎస్టీ రిటర్న్స్ కావచ్చు, లేకపోతే ఆడిట్స్ వచ్చే టైంలో వాళ్ళు ఎలా రెడీగా ఉండాలి, ఏం చెక్ చేసుకోవాలంటే ఏం చెప్తారు సార్ వాళ్ళకి? మీరు చెప్పిన చిన్న వ్యాపారాలు అంటే టర్న్ ఓవర్ లెట్స్ సే 2 crores 3 crores లోపు అనుకుందాం, ఓకేనా? సో జనరల్గా 2 crores 3 crores లో ఉన్న ఎవరికైనా బిజినెస్లకైనా రకరకాల ఎస్ఎస్సి మెథడాలజీ ఉంటుంది. పార్ట్నర్షిప్ ఫాము, ప్రొపరేటరీ, ఎల్ఎల్పి, ప్రైవేట్ లిమిటెడ్, ఓపీసీ అని ఇదని జనరల్గా చిన్న ఫామ్లో ఉంటాయి. ఈవెన్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నా కానీ వాళ్ళకి టర్న్ ఓవర్ 2 కోట్ల కన్నా తక్కువ ఉండొచ్చు. సో వీళ్ళందరికీ రెస్పెక్ట్ కంప్లైన్స్ అనేది కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే బెటర్, ఎక్సెప్ట్ ఇండివిజువల్స్ అండ్ ప్రొపరేటరీ అనేవాళ్ళు రిటైల్ బిజినెస్లో కానీ హోల్సేల్ బిజినెస్లో ఉంటే నా సజెషన్ ఏంటంటే మీకు క్యాష్ రూపంలో కాకుండా ఆన్లైన్ రూపంలో వస్తున్నాయి అనుకోండి, అంటే నీ టోటల్ సేల్స్ మొత్తం కూడా లెస్ దాన్ 2 crores లోపు ఉంటే 44AD అనే ఒక సెక్షన్ ఉంది, ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అని. దాంట్లో ఈ సెల్లర్కి, రిటైల్ సెల్లర్కి, హోల్సేలర్కి, సర్వీస్ ప్రొవైడర్స్ కాదు, సర్వీస్ ప్రొవైడర్స్కి ఓన్లీ వేరే స్కీమ్ ఉంది 44AD అని. ఓన్లీ సెల్లర్స్కి, రిటైల్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ చేసే వాళ్ళకి 44AD అనే సెక్షన్ ఉంది. దాంట్లో ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్న వాళ్ళకి 6% ప్రాఫిట్ డిక్లేర్ చేసి, క్యాష్ రూపంలో తీసుకున్న వారికి 8% ప్రాఫిట్ డిక్లేర్ చేస్తే దాని మీద ట్యాక్స్ పే చేస్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీ టర్న్ ఓవర్ 2 కోట్లు, 2 కోట్ల మీద ఆన్లైన్లో వచ్చింది, 2 కోట్ల మీద 6% అంటే 12 lakhs. ఇందాక ఏం చెప్పారు మీకు, 12 lakhs వరకు నో ట్యాక్స్. 12,75,000 నో ట్యాక్స్. లేదు క్యాష్ రూపంలో వచ్చింది, 2 కోట్ల మీద క్యాష్ అంటే ఎంత, 2 into 8% 16 lakhs. సో 16 lakhs మీద మీకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే తక్కువే పడుతుంది. ఆ మెథడాలజీలో వెళ్తే మీరు కంప్లైన్స్ అనేది ఫుల్లీ కంప్లైంట్ అవుతున్నట్టు, అది ఒకటి. రెండోది ఏంటంటే జిఎస్టీ ఫైలింగ్ చెక్ చేసుకోండి. జిఎస్టీ మనం ఆన్లైన్లో డిక్లేర్ ఎంత చేసాము, మన బ్యాంక్లో క్రెడిట్స్ ఎంత వచ్చినాయో చూడండి. ఎందుకంటే మన బ్యాంక్లో ట్రాన్సాక్షన్ అవుతుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్కి ఏం తెలియదు కదా అనే మైండ్ సెట్లో చాలామంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఈవెన్ శాలరీ ఎంప్లాయీస్ ఉన్నారు. బట్ మనకు వచ్చే అమౌంట్లు ఏంటి అనేది ఫ్యూచర్లో ట్రాక్ అవ్వగలుగుతుంది, ఈజీగా ట్రాక్ అవుతుంది. ప్లస్ ప్రతి బ్యాంక్ అకౌంట్కి బ్యాక్ ఎండ్లో ఆధార్ ఉంది, పాన్ ఉంది. సో దీస్ డేటా ఈజ్ ఆల్రెడీ బీయింగ్ మైనింగ్ చేస్తున్నారు, మొత్తం తీసుకొస్తున్నారు. పాన్తో లింక్ ఉన్న 10 బ్యాంక్ అకౌంట్లు మొత్తం క్రెడిట్లు చూస్తున్నారు. బిట్వీన్ ద సేమ్ నేమ్తో ట్రాన్స్ఫర్ అయిందని రిమూవ్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వాడి. సో నీకు అన్ని బ్యాంకులో కలిపి ఎన్ని క్రెడిట్లు వచ్చినాయో చూస్తున్నారు, నువ్వు ఎంత డిక్లేర్ చేస్తున్నావో చూస్తున్నారు, డిఫరెన్స్ చూస్తున్నారు, నోటీస్ పెట్టేస్తున్నారు. ఈరోజు చిన్న వాళ్ళని వదిలేస్తున్నారు, కానీ నెక్స్ట్ ఇంకా 1 year ఈ April 2026 నుంచి దేత్తహరి పోచమ్మ గుడి అంటారు కదా, అట్లాగే ఎవరికైనా సరే April 1st నుంచి వచ్చే దాంట్లో ఏమేమి మార్పులు రాబోతున్నాయి సార్? ఈ ఒక్క ట్యాక్సే కాకుండా చాలా కొత్త ఏం రాబోతా ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన? యాక్చువల్గా పాత అంటే 1961లో ఉన్న యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని స్క్రాప్ చేసేస్తున్నారు. ఏ న్యూ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనే కొత్త యాక్ట్ రేపు April 1st నుంచి రాబోతుంది. ఇంక్లూడ్ ఏం లేదండి, ఇంతకుముందు ఇన్ని సెక్షన్లు ఉండేవి, తీసుకొచ్చి ఇన్ని చేశారు. ఇప్పుడు ఇంతకుముందు ఇంత వ్యాస్ట్ ఉండేది, ఇప్పుడు ఇంత చేశారు.
ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అండి, ఎక్కువేం లేదు, ఓన్లీ నెంబర్ మారినాయి. ఇంతకుముందు మనం ఫామ్ 15 CA-CB అనేవాళ్ళం ఏదైనా ఒక రిక్వైర్మెంట్కి, లేదా ITR 1 అనేవాళ్ళం, దానికి ఫామ్స్ మార్చారు అంతే, పేర్లు మార్చారు. ఇవన్నీ మీకు చెప్పినా దర్ ఇస్ నో వాల్యూ. అంటే నేను ఎందుకు చెప్పట్లేదు ఫామ్స్ అంటే, సో మెనీ కొత్త నెంబరింగ్ ఇచ్చారు. ఇవన్నీ ఇగో ఈ ఫామ్కి ఇంతకుముందు దీన్ని ఫామ్ 15C అనేవాళ్ళం, ఇప్పుడైతే ఈ నెంబరు. ఇంతకుముందు ITR 1 అనేవాళ్ళం, ఇప్పుడైతే ఈ నెంబరు. ఇట్లా మార్చారు, అది మేజర్. రెండోది వాళ్ళు స్టడీ చేశారు. ఇంతకుముందు లిటిగేషన్ ఎందులో బాగా లిటిగేషన్ అవుతుంది, ఏ సెక్షన్ లిటిగేషన్ అని చెప్పి దాన్ని లిటిగేషన్ ఫ్రీ చేయడానికి ట్రై చేశారు అంతే. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అంటే కొత్త రూల్స్ తోటి వస్తున్నటువంటి ఇయర్లో ఈ శాలరీడ్ జీతాలతో అంటే ఈ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్తారు? అంటే ముందు నుంచే ఏం లేదండి, మీరు ఇక శాలరీ చేసే వాళ్ళకి ఇంక ప్లానింగ్ ఏ లేదండి. వచ్చే ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా ఎంప్లాయర్ కట్ చేసేస్తాడు. మీకు డిడక్షన్స్ ఉన్నా కానీ డిడక్షన్ లేకుండా వెళ్ళడమే నా సజెషన్. నేను ఇందా నుంచి చెప్తున్నప్పటికీ కనీసం 10 సార్లు చెప్పుంటాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. శాలరీ ఎంప్లాయీస్ గో ఫర్ ఏ న్యూ ట్యాక్స్ రిజ్యూమే, న్యూ ట్యాక్స్ స్కీమ్లోకి వెళ్ళండి, మీకు మంచి తక్కువ ట్యాక్స్ పడుతుంది. ప్లస్ హెడ్ఏక్ లేదు, నేను ఏం సేవ్ చేయాలి, ఇప్పుడు మీరు అన్నా చూసా సేవ్ చేయడం గురించి, ఎందుకు వెళ్ళాలి, ఏమైనా అవసరం ఉందా, ఏం పడుచుకోవాలి. మీకు ఏం చేసేది లేదు, ఎంప్లాయర్ ఎలా డిడక్ట్ చేస్తాడు. బ్యాలెన్స్ అమౌంట్ని ఎక్కడ బెటర్గా ఏం చేయగలరో, ఎలా ఖర్చు పెట్టగలరో చూసుకోండి. సార్ మా ట్యాక్స్ కట్ అవుతుంది సార్ ఎక్కువ, ఏం చేయలేం, కట్ అవుద్ది అంతే. ఇక రూల్ అది అంతే, ఏం చేయలేం. దాన్ని కట్ అవుతుందంటే దాన్ని ఏం చేయొచ్చు అనేది ఇంతకుముందు చాలామంది పిచ్చి పనులు చేశారు. ఏమని ట్యాక్స్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిపోయి TDS లేని డిడక్షన్స్ క్లెయిమ్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేసేవాళ్ళు. ఆ జమానా అయిపోయింది. లాస్ట్ 3 సంవత్సరాలు జల్లిడ పెట్టి అందరిని అరెస్ట్ చేశారు చాలా చోట్ల, స్కామ్లు చేస్తున్నారని చెప్పి. ఈ కన్సల్టెంట్ని క్లెయిమ్ చేసిన వాళ్ళకి నోటీస్ పంపించేసి ఎక్స్ట్రా కట్టించి చాలామంది ఫేస్ చేసి ఉంటారు ఇవన్నీ ఆల్రెడీ. కాబట్టి మనం కుప్పిగంతులు చేయడానికి ఏమీ లేదు. మన ఎంప్లాయర్కి ఏదైతే శాలరీ ఇస్తున్నారో మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే శాలరీ ఎంప్లాయీగా ఉంటారా, కన్సల్టెంట్ మోడ్లో వెళ్తారా, ఈ 2 ఆప్షన్స్. కన్సల్టెంట్ మోడ్లోకి వెళ్తే మీకు కొంత రిలీఫ్ ఉంటుంది డిడక్షన్స్కి, శాలరీగా మీకు రిలీఫ్ లేదు. అలానే ఎంప్లాయీ కూడా శాలరీగా తీసేసి కన్సల్టెంట్గా ఉంటా అంటే రేపు పొద్దున వెళ్ళిపోతారు కదా. శాలరీ ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయర్ చాలా రైట్స్ పోగొట్టుకుంటాడు, అందుకని వాళ్ళు అలౌ చేయరు. అది ఇప్పుడు యుద్ధం అయితే జరుగుతూ ఉంది సార్, భీకర యుద్ధం జరుగుతూ ఉంది, రోజు రోజుకి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. సో యుద్ధం జరుగుతున్న వేళ భారత ఆర్థిక వ్యవస్థపై ఏమన్నా ప్రభావం పడే అవకాశం ఉందా సార్? పడింది కదండి. దీనికోసం నేనే ఇక్కడ కూర్చొని చెప్పక్కర్లేదు, మీరు నేను రోజు చూస్తున్నాం. దారిలో వెళ్తుంటే పెట్రోల్ బంక్ మీద ఎఫెక్ట్. రెండోది మనం తినే ప్రతి ఫుడ్ మీద కాస్ట్ పెరిగింది. ఫుడ్తో కాకుండా మనం కన్జ్యూమ్ చేసే ప్రతి దాని మీద కూడా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగింది అని చెప్పి అయినా అవ్వకపోయినా తెలియదు. మీకు గమనించండి, గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ప్రోపగండా పెట్రోల్ అయిపోవడం అనేది కూడా క్లెయిమ్. దాన్ని ఎలా అంటే ఆ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగల, కానీ రేట్లు పెంచేశారు అన్ని చోట్ల. గ్యాస్ అనే ఒక గ్యాస్తో మిగతా దానికి లింక్ ఏంటి? ఇదేంటంటే అండి, కొంతమంది వ్యాపారులు నేను గమనించాను కదా, ఇదే మూమెంట్ రేట్లు పెంచేద్దాం, ఎవరు ఏమనుకోరు, ఇదే మూమెంట్ రేట్లు పెంచేద్దాం. నాకు అర్థం కాదు. ఇప్పుడు కష్టకాలం అన్నప్పుడు కాస్త ఆలోచించి చేయాల్సిన పని. నిజంగా హోటల్లో అనుకోండి మనం ఒప్పుకోవచ్చు, హోటల్కి నిజంగానే గ్యాస్ అనేది ఒక ముడిసరుకు కాబట్టి వాళ్ళకి పెరుగుతాయి రేట్లు. దాన్ని వదిలేసి రీసెంట్గా ట్రాన్స్పోర్ట్ సంబంధించి యుద్ధం అని చెప్పి అన్ని చోట్ల పెంచేశారు. ఫర్నిచర్ అంట, ఇంటీరియర్ ఫర్నిచర్కి సంబంధించి పెరిగిద్దంట, స్టీల్కి పెరిగిద్దంట. ఎందుకు పెరిగిద్ది? స్టీల్కి డీజిల్ పెరగలేదు, స్టీల్ రేట్లు ఎక్కడ పెరగలేదు. పోనీ మనం ఏమన్నా హార్మూజ్ సైడ్ నుంచి షిప్ ఏమన్నా ఆగిపోయిందా స్టీల్ సంబంధించి? అటు కాదు కదా, మనం తెచ్చుకునే స్టీల్ ఇటు పక్క ఎక్కడి నుంచో, చైనా నుంచి, లేకపోతే ఇటు నుంచో, లేకపోతే ఇండియన్ స్టీల్ కదా. ఎందుకు పెరుగుతుంది? మీకు అర్థం ఉందా? అదేంటంటే గేమ్ ప్లే అండి. దొరికిందే సంది కదా, దొరికిందే సంది అని చెప్పి అసోసియేషన్లు అందరూ ఒకసారి డిసైడ్ అవుతారు. ఇది ఒక ఏంటంటే మోనోపలి లాగా అసోసియేషన్ ఫామ్ అవుతారు. ఇప్పుడు సపోజ్ లారీస్ అసోసియేషన్ అంటారు, స్ట్రైక్ చేస్తున్నా అంటారు, అవునా? ఆటో అసోసియేషన్ అంటారు. వీళ్ళేంటంటే వీళ్ళందరూ యూనియన్గా ఏర్పడి ఆ టైంలో ఏదో చేయడానికి ట్రై చేస్తారు. ఇన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు తక్కువ మార్జిన్ చేస్తాం, ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని మనం పెంచుకుందాం. ఇలా మైండ్ సెట్ వెళ్ళిపోయిందండి. అందరూ షార్ట్ కట్లు ఎక్కువ సంపాదించాలనే మైండ్ సెట్లో కూర్చున్నారు. ఈ గ్యాస్ విషయంలో కూడా మనం మాట్లాడుకుంటే, ఈ గ్యాస్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు అంటే గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంది, బయట ఇంకో రేట్ ఉంది. సో ఇట్లా పెంచడం వల్ల ఈ సామాన్యుని పైన ఈ ప్రభావం పడతా ఉంది. సో ఇట్లాంటి టైంలో ఈ ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకోవాలంటారు? అంటే యుద్ధం వల్లనే అనుకోవాలా, లేకపోతే నిజంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాల వల్ల అనుకోవాలా? యుద్ధం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అండి. యుద్ధం లేకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు కదా. రెండోది ఏంటంటే కన్జంప్షన్ వర్సెస్ యూసేజ్. ఇప్పుడు ఇంతకుముందు వాడేవాడు ఇప్పుడు అంత అడవడపడాల్సింది ఏం లేదు. ఇంతకుముందు మనం గ్యాస్ బుక్ చేసిన 1 డేలోనో 2 డేస్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? మననేమో 20 డేస్ చేసింది, ఇప్పుడు ఈ 30 డేస్ చేసింది.
అంటే ఒకసారి బండ ఫిల్ చేశాక మళ్ళీ 30 days దాకా ఇంకో బండ ఇంకో బండ ఇవ్వాలి. తీసుకోవడానికి వీలు. ఇప్పుడు ఒక బండ ఇంట్లో 5 ఉన్నా 10 మంది ఉన్నా ఒక బండ నెల పైనే వస్తుంది. Yes, sir. ఈజీగా నెల కాదు 2 నెలలు వస్తుంది. ఇంకేంది ఎక్కడ మనం కంగారు పడుతున్నాం అంటే ఎందుకు కంగారు పడుతున్నాం మనం డొమెస్టిక్ వాళ్ళు. కాకపోతే ఏమైందంటే ఈ డొమెస్టిక్లో వచ్చే బండల్ని హోటల్ కన్వర్ట్ చేయడం వల్ల అన్ని చోట్ల గ్యాస్ అయిపోయేసరికి వాళ్ళు రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే. నిన్న మొన్న కూడా ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లే ఒక లారీల నుంచి అంటే ఒక ట్రక్ నుంచి గుంజుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు ఆడికి పోయి మాకు దొరకదని భయంతో గుంజుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అనిపిస్తాయి. అది దొరకది అట్లా చేసే సిచ్యువేషన్ అలా వచ్చింది సార్. అది అంత అవసరం లేదు. ఆ యుద్ధం మీద అయిపోద్ది. అక్కడి నుంచి ఎక్కువ శాతం గ్యాస్ వస్తుందని అవడం వల్ల మన మీద భారం పడిందని. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమో మా దగ్గర గ్యాస్ ఉంది, మీరు టెన్షన్ పడకండి, ఓన్లీ కన్జంప్షన్ ఇష్యూ అనేది కొంచెం కంట్రోల్ చేసాం తప్పితే మన దగ్గర నిల్వలు ఉన్నాయి అంటున్నారు. మరి నిల్వలు ఉన్నప్పుడు బ్లాక్లో అమ్మాల్సిన పని ఏంటి అంటే మధ్యలో వాళ్ళు కొంచెం గేమ్ ప్లే చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు అన్నీ కూడా ఫిల్ చేయకుండా జస్ట్ హోల్డ్ చేసి లేదా ఫిల్ చేసి హోల్డ్ చేయడం సో దట్ రేట్లు వస్తాయి. ఇదే అతనిగా కొంచెం సంపాదించుకోవాలనే మైండ్ సెట్లో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అవకాశవాదులండి. చెప్పే కదా ఇందాక షార్ట్ కట్లో నేను ఎలా సంపాదించాలి అని. ఎందుకంటే మన చుట్టూ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బాగా క్విడ్ ప్రో కోలు చేసి బాగా సంపాదించిన రాజకీయ నాయకులు ఈరోజు జైలుకి వెళ్ళట్లేదు, బయట తిరుగుతున్నారు, దర్జాగా సీఎంలు అయిపోతున్నారు. సో అంత పెద్దోళ్ళే అట్లా తిరుగుతుంటే ఏమో మనం ఏంటి ఇట్లా అనే ఒక రాంగ్ మైండ్ సెట్లో జనాల్లో క్రియేట్ చేసేసరికి ఏదైనా తప్పు లేకుండా అయిపోతుంది. నీకు అవసరం తీసుకోపోతే there is no ethics, there is no value to కావాలంటే తీసుకోలేదు. అంతే సిచ్యువేషన్ అలా ఉంది. అంటే చాలా అంటే కొంచెం ఇది ఎథికలా, కొంచెం క్యాజువలా, మినిమం కొంచెం కామన్ కాదు కదా, ఇది కామన్ సెన్స్ కాదు, కొంచెం ఇది ఎంపతిక్ కాదు అనే మైండ్ సెట్లో కూడా లేవు మనం ఎవరం. అలా మారిపోయింది. తప్పు కాదనంటే అయిపోయింది. సార్ ఈ పరిస్థితిలో రూపాయి విలువ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్? ఆల్రెడీ 94 టచ్ అయింది, హైయెస్ట్. దీని గురించి మీమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు మోడీ గారి ట్వీట్లు లేకపోతే బీజేపీ వాళ్ళ ట్వీట్లు ఏమైనా ఉన్నాయి ఏంటి 60-65 అయింది. మోడీ ఎవరు మన్మోహన్ సింగ్ గారి టైంలో ఏంటి 60-65 అయింది, ఇంకా రేపొద్దున ఇంకెంత అవుతుందో. ఈ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అంది. ఈ గవర్నమెంట్ వచ్చాక 60 నుంచే స్టార్ట్ అయింది అనుకుందాం, 65 నుంచి ఇప్పుడు 95. సేమ్ ఇష్యూ. ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అంటే మనం కొన్న వాటికి మనం గూడ్స్ కొన్నాము, దానికి మనం ఏదో గూడ్స్తోనే కాంపన్సేట్ చేయాలి, మనీతోనే కాంపన్సేట్ చేయాలి. అవునా? ఆ మనీ దేనిది డాలర్ అనేది ఉంది యాజ్ ఆఫ్ నౌ. అది రీప్లేస్ అయ్యేంత వరకు డాలర్కి అలాగే ఉంటుంది. దాని గురించి వరీ అవుతూనే ఉంటాం. ఏదైనా ఆల్టర్నేటివ్ కరెన్సీ అని వస్తే తప్పితే అప్పుడు కానీ తగ్గదు ఆ రేటు, ఎక్స్చేంజ్ రేటు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడితే ఇట్లాంటి టైంలో బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా, లేకపోతే స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారా? బంగారమే బెటర్ అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈజీ స్టాక్స్ అనేది కొంచెం జూదం లాగానే చాలా, అంటే కరెక్ట్గా చాలామందికి నేను చూశాను కదా, షార్ట్ కట్లు సంపాదించాలని చెప్పి ఒక జూదం ఆడినట్టు ఆడుతున్నారు. అట్లా ఆడకూడదు. స్టాక్స్ ఎప్పుడు కూడా 2 రకాల అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లేస్ చేసి ఉంటాయి. ఒక స్టాక్ ఎందుకు పడిపోతుందో ఎందుకు పెరుగుతుందో అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ రిలే అవుతాయి. ఏంటంటే ఒక స్టాక్ పెరుగుతుందంటే వాళ్ళ కంపెనీ మార్కెట్లో మంచి ఆపర్చునిటీ వచ్చిందనో లేకపోతే మంచి ఆర్డర్ వచ్చిందనో. ఇప్పుడు ఎలక్ట్రా బస్సెస్ అని మన ఎలక్ట్రానిక్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళది ఒక కంపెనీ ఉంది. వాళ్ళకి రీసెంట్గా 1000 బస్సులు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాకముందు షేర్ ఒక ప్రైస్ ఉంటుంది. ఆర్డర్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ రాగానే 1000 బస్సులు అంటే 1000 బస్సుల మీద ప్రాఫిట్ వస్తుందిగా, ప్రాఫిట్ మీద డివిడెండ్ రేపొద్దున డివిడెండ్ రావచ్చు, కంపెనీకి వాల్యుయేషన్ పెరగవచ్చుగా, దాని ప్రకారం వాళ్ళు కొనుక్కోవచ్చు కాక. సో దట్ ఈజ్ వన్ వే. అంతేగాని ఎలక్ట్రా బాగా పనిచేస్తుందా లేదని కొనుక్కోవడం ఒక పద్ధతి. అలా కాకుండా కొన్నిసార్లు ఏదో చిల్లర స్టాక్లు అన్నీ ఉంటాయి, అవి ఊరినే పెరుగుతూ ఉంటాయి, ఎవరో పెంచుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొన్నాక ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి సడన్గా తీసేస్తారు ఏదో ఒక ఇష్యూ మీద, అది పడిపోద్ది. లాస్ అయితే ఎవరు? రిటైల్ ఇన్వెస్టర్స్. సో రీసెంట్ టైమ్స్లో కూడా మీరు గమనిస్తే రిటైల్ ఇన్వెస్టర్స్లో చాలా తక్కువ మంది ప్రాఫిట్ సంపాదించారు. చాలా తక్కువ మంది. ప్రాఫిట్స్ వస్తాయి, లాసెస్ వస్తాయి. నెట్ చేస్తే మ్యాక్సిమం లాసెస్ ఉన్నారు అందరూ. సో నేనేమంటానంటే మీరు అసెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు స్ట్రాంగ్ అసెట్ బ్యాక్ ఉన్న కంపెనీస్లోకి వెళ్ళడం అనేది నాకు ఇంపార్టెంట్. అలాగే ఫ్యూచరిస్టిక్ బిజినెస్, ఇందాక చెప్పినట్టు సోలారు, ఎలక్ట్రికల్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు గ్రో అవుతారు. అలాగే ఇన్ఫ్రా కంపెనీస్ ఇవి ఖచ్చితంగా గ్రో అవుతారు. ఎందుకంటే వాళ్ళు దానికి సంబంధించి వర్క్ చేస్తారు. మిస్మేనేజ్మెంట్ చేసి వాళ్ళు పడిపోతే తప్పితే జనరల్గా ఈ కంపెనీస్ అన్నిటికీ ఫ్యూచర్ ఉంది. సో దాని తగ్గట్టు మీరు ఏంటంటే ఆపరేషన్ స్ట్రాంగ్ ఉండాలా, ఫైనాన్షియల్స్ అసెట్స్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, అలాగే ఈ బిజినెస్ ఫ్యూచరిస్టిక్ ఉన్న బిజినెస్లో అయితే అలాంటి స్టాక్స్ ఎత్తుక్కోండి.
రిటర్న్స్ చాలా తక్కువ రావచ్చు. సపోజ్ వేరే వాళ్ళకి జాక్పాట్లో 10-15%, 20% రిటర్న్స్ రావచ్చు. మీరు ఇయర్లీ 10-20% వచ్చినా చాలు. యూనో సమ్ స్టాక్స్ ఆర్ రియల్లీ పర్ఫార్మింగ్ గుడ్. చూసుకొని పెట్టుకోవడం బెటర్ అనేది నేను చెప్తాను. ఆడవాళ్ళు అయితే బంగారం పెట్టుకోండి, ఎందుకంటే బంగారం పెరుగుతూనే ఉంది. కమింగ్ డేస్లో కూడా బంగారం పెరిగింది, ఎందుకంటే డాలర్ అనేది నేను అనుకోవడం ఏంటంటే 5 lakhs వరకు రీచ్ అవ్వచ్చు బంగారం. ఎందుకు అవుతుందంటే 5 lakhs. ఎందుకంటే ఈ రోజు డేట్లో 1,60,000, 1,70,000 వచ్చింది కదా, మొన్న 1,40,000 వచ్చింది, మళ్ళీ 1,70,000, 60,000 అయింది. నా ఉద్దేశం ప్రకారం ఏమంటా అంటే డాలర్ కాకపోతే ఇప్పుడు ఇందాక చెప్పా కదా, బిట్వీన్ 2 countries, ఒక కంట్రీ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఏదో గూడు, నేను వాళ్ళకి ఏదో వేరే దానికి సమానంగా గూడ్స్ అన్నా ఇవ్వాలి. ఒకప్పుడు లాగా బార్టర్ సిస్టమ్ అంటారు, గూడ్స్కి గూడ్స్ ఇచ్చేవాళ్ళు. ఈ తర్వాత మనీ వచ్చింది. సో నేను ఎవరి దగ్గర నుంచి అన్నా వేరే పామాయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాను నేను మలేషియా నుంచి. నేను రిటర్న్స్ వాడికి ఏదైనా ఇస్తాను అనుకో, దానికి వాల్యూ ఒక రేట్ కడితే అది సెట్ ఆఫ్ చేసుకోవాలి. కానీ డిఫరెంట్ పీపుల్ అనుకుంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య అయితే వేరు, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా కొనే అతను ఇక్కడ కొనే అతను, ఇక్కడ అమ్మే అతను వేరు. రేపొద్దున మలేషియాలో కొనే అతను ఇది వేరు. గవర్నమెంట్ డీల్ చేయట్లేదు, థర్డ్ పార్టీస్ చేస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరికి నేను క్విడ్ ప్రో చేస్తా, అది ఐ మీన్ బార్టర్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. బట్ వాట్ హ్యాస్ టు బి డన్? అందుకని వాళ్ళు కామన్ ఎక్స్చేంజ్ కింద డాలర్ పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నా అంటే డాలర్ బదులు బంగారం వెళ్తుంది అనేది నా ఎక్స్పెక్టేషన్ కమింగ్ డేస్లో. ఎందుకంటే ఇప్పుడు మనం నువ్వెంత అంటే నువ్వెంత మైండ్ సెట్కి వెళ్ళా. ఇరాన్ కూడా అమెరికా బెదిరిచేస్తుంది. చిన్న కంట్రీ పెద్ద కంట్రీని బెదిరిస్తుంది, అమెరికా కూడా భయపడుతుంది. సో రేపొద్దున పవర్ అంతా కూడా డిఫరెంట్ యూనో స్కాటర్ అయిపోయింది పవర్. ఒక వీళ్ళే పెద్దనలు అనే పాత్ర లేదు. సో ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ పవర్ఫుల్. సో అందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కామన్గా నాకు డాలర్ వద్దు, రూపీస్ ఉంటే ఇవ్వు అంటాడు. ఇట్లా అందరి దగ్గర ఒకటే కమోడిటీ ఏముంది? అందరు డాలర్ కాకుండా లేకపోతే యూరో కాకుండా ఈ రెండు కాకుండా కామన్గా ఎక్స్చేంజ్ అయ్యే కరెన్సీ ఏముంది? బంగారమే. సో ఆ రోజు వచ్చినప్పుడు బంగారం రేటు పెరిగిపోద్ది. లేదంటే బిట్ కాయిన్లు అని ఇవన్నీ ఉన్నాయి, కానీ బిట్ కాయిన్ ఈజ్ నాట్ అఫీషియల్లీ అప్రూవ్డ్ ఇన్ ఇండియా. బిట్ కాయిన్ని రానున్నటువంటి రోజుల్లో బంగారమే మొత్తం నడవబోతుంది అంటారా? దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. సో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్? రెసిషన్ వల్ల ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుందండి. ఎందుకంటే రెసిషన్ ఈజ్ కమింగ్ అరౌండ్ ఆల్రెడీ లైట్గా ఉంది. ప్లస్ జాబ్ మార్కెట్ ఆటోమేషన్ వల్ల జాబ్ మార్కెట్ పోవడం కానీ, లేదా ఒకప్పుడులాగా ఫ్రీ ఫ్లో అనేది ఫండ్ ఫ్లో లేకపోవడం వల్ల కానీ కన్జ్యూమింగ్ పవర్ తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైతే జాబులు పోతాయో రెస్పెక్ట్ కన్జ్యూమింగ్ పవర్ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా గూడ్స్ యొక్క మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే గూడ్స్ మూవ్మెంట్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఉన్న గూడ్స్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో తక్కువ రేటుకే ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది పర్సంటేజ్ తగ్గుతుంది నా అసెస్మెంట్ ప్రకారం. సార్ ఈ చివరి ప్రశ్న, నార్మల్గా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం ఐటీఆర్ గురించి వీటి గురించి తెలియని వాళ్ళకు ఒక చిన్నగా అంటే ఐటీఆర్ గురించి కావచ్చు దీని గురించి చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అందరూ ఫైల్ చేస్తే బాగుంటుందండి. మీకు 5 లక్షల కంటే దాటి ఉంటే మీరు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఫైల్ చేయండి. ఫైల్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి మీకు లోన్స్కి వెళ్ళడానికి దట్ ఈస్ ఎ బ్యాకప్ డాక్యుమెంట్. రెండోది ఫారిన్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నప్పుడు దట్ ఈస్ ఎ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ యూ టు గెట్ వీసా. అది కాకుండా రేపొద్దున మీకు ఏమైనా బిజినెస్ పెడితే లోన్ తీసుకుందామంటే ఈ ఐటీఆర్ అనేది సపోర్ట్ అవుతుంది. సో ఐటీఆర్ రిటర్న్ని చేస్తే అవసరం లేదా, చేయడం ఎందుకు అనేది మాత్రం అనుకోకుండా మీకు 5 లక్షలు దాటి ఇన్కమ్ ఉంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేయండి అని మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క మార్చి నెలలోనే ఈ ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయకుండా ఈ సంవత్సరం అంతా గ్లోబల్కి సంబంధించినటువంటి ఎక్కడైతే గ్లోబల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు సిఏ బోస్ గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. చాలా గొప్పగా అంటే ఒక్కొక్క దానికి ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయి కూడా వివరించడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ ఆర్థిక సంవత్సరాన్ని చాలా సులభతరం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఐటీఆర్ని ఫైల్ చేయాలని చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.